హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో, వినాయక చవితి వస్తుంది కదా! మా అమ్మాయి ఎకో ఫ్రెండ్లీ గణేష చేద్దామని చెప్పేసి కొంచెం పసుపు అండ్ అందులోని గోధుమ పిండి కలిపి చేసిందండి. నాకైతే బాగా నచ్చింది. పాపం చాలా బాగా చేసిందిలెండి. సో, అందులో కొంచెం వాటర్ కలిపి మామూలుగా మనం చపాతీలకి ఎలాగైతే కలుపుకుంటామో అలానే కలిపేసుకుందనమాట. అండ్ కలిపేసి దాన్ని సెపరేట్‌గా బాల్స్‌లా చేసింది. ఫస్ట్ ఒక చిన్న ముద్ద తీసింది. అండ్ దాన్ని ఆహ్, రౌండ్‌గా పొడుగ్గా పామిందనమాట. సో, ఇదెందుకంటే మనకి కింద కాలులాగా రావడం కోసం అని చెప్పేసి అలా చేసింది. అండ్ దాన్ని రౌండ్‌గా పెట్టేసి అందు మీద మళ్ళీ బాల్స్ లాగా పెట్టి బాడీ కోసం అండ్ ఫేస్ కోసం అలాగా ఒక్కొక్క పార్ట్ రెడీ చేసి పెట్టింది. అండ్ ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ప్రెజెంట్ ఏంటంటే మనం కలర్స్‌వి వినాయకుడి బొమ్మలు కొనడం వల్ల ఏంటంటే అవి మళ్ళీ నిమజ్జనం టైంలోని ఆ కలర్ అంతా వాటర్లో మిక్స్ అయ్యి వాటర్లో ఏవైతే మనకి వాటర్ యానిమల్స్ ఉంటాయో అదే చేపలు చిన్న చిన్న ప్రాణులు వాటికి ఎఫెక్ట్ అయ్యి అవి చనిపోతున్నాయి. సో, దానివల్ల ఏంటంటే మనకి వాటర్ పొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అందుకనేసి వీలైనంత వరకు ఇంట్లో చేసింది గానీ, లేదంటే మట్టి బొమ్మలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతున్నాయి కదండీ! సో, ఆ మట్టి బొమ్మల్ని తీసుకొని వాటికి పూజ చేస్తే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. సో, అలా చేస్తే మంచిగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా పాడవకుండా ఉంటుంది కదా! సో, ఇప్పుడు బాడీ అనేది సెట్ చేసేసింది. అండ్ పైన ఫేస్ కోసం అనేది రెడీ చేస్తుంది మా అమ్మాయి. కానీ పిల్లల చేత ఇలాగ చేయించడం అనేది వాళ్ళకి కొంచెం ఆట విడుపుగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. చదువు ఒక్కటే కాదు కదండీ! మొత్తం మనకేంటంటే ఆర్ట్స్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, రకరకాల యాక్టివిటీస్ అనేది పిల్లలు చేయడం వల్ల వాళ్ళ మైండ్ అనేది మెచ్యూరిటీ అవుతుంది. అండ్ మైండ్ సెట్ అనేది మారుతుందన్నమాట. చూడండి ఎంత బాగా చేస్తుందో. చెప్పాను కదా నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్‌గా ఈరోజు వాళ్ళ స్కూల్లో కూడా ఈ సేమ్ యాక్టివిటీ జరిగిందంట. సో, అది సరిగ్గా చేయలేదు మమ్మీ. ఇప్పుడు మాత్రం నేను నీట్‌గా చేస్తాను. ఇది నా హోమ్ వర్క్ టీచర్ ఇచ్చారు. సో, రేపు ఈ విఘ్నేశ్వరుడికే మనం పూజ చేద్దాము. నాది కూడా పెట్టాలి అని చెప్పేసి అంటుంది. సరే నాన్న పెడదాంలే కంపల్సరీగా దీనికి చేద్దాము. యాక్చువల్‌గా ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ ఇంట్లో చేస్తాను. అయితే పసుపుతో కానీ లేదా ఇలాగా పసుపు కలిపి గోధుమ పిండితో కానీ చేస్తాను. సో, అది తనకి ఎలా ఆ ఇంట్రెస్ట్ అనేది అలా వచ్చిందనమాట. ఎప్పుడు చేసినా హెల్ప్ చేస్తుంది. ఈసారి ఏంటంటే నన్ను అసలు చేయొద్దని చెప్పేసింది. నువ్వు చేయకు మమ్మీ నేనే చేస్తాను. నువ్వు ఏదైనా కరెక్షన్స్ ఉంటే నువ్వు నాకు చెప్పు అని చెప్పేసి అన్నది. చూడండి అందుకే తనే మొత్తం పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. ఏదో పెద్ద ప్రొఫెషనల్ లాగా మళ్ళీ ఒక స్టిక్ పట్టుకొని దానితోటి ఎడ్జెస్ అనేది ఫినిషింగ్ అనేది చేస్తుంది చూడండి. మళ్ళీ అవి అతుక్కోవడానికి మధ్య మధ్యలో వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తుంది. యాడ్ చేస్తూ అప్లై చేస్తుంది. ఎందుకంటే అతికించినట్టు కాకుండా అందులో కలిసిపోయేటట్టు ఉండాలి కదా! కానీ నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా! అండ్ ఆ హడావిడి వారం రోజులు 9 రోజులు 11 రోజుల వరకు ఆ హడావిడి ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే పండుగలు స్టార్ట్ అయినట్టేనండి. వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన వినాయక చవితి. చూడండి ఆల్మోస్ట్ బొమ్మ అయితే రెడీ అయిపోయింది. నేనే కొంచెం ఐస్ కోసం అని చెప్పేసి జీలకర్ర అది పెట్టాను.